మన పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 27వ తారీఖు పోలింగ్ కూడా జరుగుతుంది. సో ఇందులో అభ్యర్థులు ఎలా ఉన్నారు? అంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో అభ్యర్థులు చాలా అద్భుతంగా ఉన్నారు. హ్మ్. ఎందుకంటే ఎడ్యుకేషన్ పాలిసీని ఒక మెట్టెక్కిచ్చే పాలిసీలో ఎమ్మెల్సీ అంటే చదువుకున్న విద్యార్థులుగా పీజీలు, డిగ్రీలు కంప్లీట్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ పూర్తి స్థాయిలో మెచ్యూరిటీ లెవెల్‌గా ఉంటది కాబట్టి వాళ్ళు ఎంచుకుంటారు. హ్మ్. ఆ ఎన్నుకునే దశలోనే అధికార పార్టీ ఏదుంటే ఆ అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం ఉంటది. ఇంకొక పరంగా ఏందంటే ప్రజాపాలనలో గతంలో ప్రజా పోరాటం ఒక పందాగా ఎంచుకున్న ఆహ్, తీన్మార్ మల్లన్న గావచ్చు, బక్కా జడ్సన్ గావచ్చు. హ్మ్. ఇద్దరిని చేసుకుంటే వాళ్ళిద్దరు ఇట్లా జనం డిసైడ్ ఆల్రెడీ విద్యార్థులు గదా! ఇది ఆల్ ఓటింగ్ గాకుండా ఓన్లీ ఏదైతే గ్రావిటీ కాబట్టి డిగ్రీ కంప్లీట్ అయిన విద్యార్థులు ఖచ్చితంగా ఎన్నుకుంటారు. మీరు ప్రధానంగా చూసుకుంటే ఇటు బక్కా జడ్సన్ కావచ్చు లేదా తిన్మార్ మల్లన్న పేర్లు చెప్తారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో. సో ఇటు బక్కా జడ్సన్ గారు చూసుకుంటే అధికారం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించే పరిస్థితి ఎందుకు వచ్చింది? అయితే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక కుటుంబం బ్రదర్. ఉమ్, కాంగ్రెస్ పార్టీని నువ్వు కూడా విమర్శించొచ్చు, నేను కూడా విమర్శిస్తా. ఉమ్, కుటుంబంలో ఒక అన్న తమ్ములకు పంచాయితే డిస్కషన్ ఉండదా? ఉమ్. అదే దాన్ని ప్రతిపక్షాలు పబ్లిసిటీ చేస్తున్నాయి కానీ మా దాంట్లో ఏం లేవు, ఆ ఫ్యామిలీ ఏ లోన్లు లేవు. సో అన్న తమ్ముల్ని ప్రశ్నించవచ్చు అని చెప్పేసి మీరు అంటారు. అన్న తమ్ముళ్ళు డిస్కస్ చేసుకుంటే తమ్ముని ఇంట్లోకి చెల్లగొడతామన్నా? ఓకే. దీనికి నేను మంచి ప్రశ్న అడిగావు. అయితే తమ్ముని గెంటేయలేదు, అన్నని గెంటేయలేదు పార్టీ. నేను అదే చెప్తాను, అక్కడికే చెప్తాను. బక్కా జడ్సన్ గారు చేసిన విషయాలు ఏంటంటే అంటే ఆయన ముక్కుసూటిగా గత 10 ఏళ్లలో ఖచ్చితంగా కొట్లాడిండు, కమిట్మెంట్ గా కొట్లాడిన పర్సనే కాంగ్రెస్ పార్టీకి లాయాలిటీ పర్సన్. కాకపోతే అక్కడున్న ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక ఒక తిరుగు ఉంటది, ప్రభుత్వం రానప్పుడు ఒక తిరుగు ఉంటది. దాని బేసింగ్ మారుతుంది, ఆ బేసిస్ ఏంటంటే మారుతుంది. ఆ ప్లాట్ఫామ్ అనేది చేంజ్ అవుతుంటది. ఎందుకు? ప్రజల కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఒక పదవిలో ఊకున్నప్పుడు అందరికీ మంచి చేస్తాం అనేది చెప్పలేం, కానీ మంచి చేసే విధంగానే మనం ఉంటాం. కాకపోతే కొన్ని జరుగుతున్న వాళ్ళకున్న కమ్యూనికేషన్ ఇబ్బంది వల్లనే, ఓన్లీ కమ్యూనికేషన్ కరెక్ట్ లేకపోవడం వల్లనే కొద్దిగా మిస్గైడ్ అయింది. త్వరలో మళ్ళీ ఆయన పార్టీకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో తీర్మార్ మల్లన్న గెలుస్తారని చెప్పేసి మీరు అంటారు, కానీ కేటీఆర్ ఏమో తీర్మార్ మల్లన్న ఒక బ్లాక్ మెయిలర్, ఒకవేళ సపోజ్ ఆయన గనుక గెలుస్తే కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ చేలో పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తాడానికి సరే, మా తీర్మార్ మల్లన్న బ్లాక్ మెయిలరా మంచోడా చెడ్డోడా పక్కన పెడితే మరి నువ్వేంది? అరే నీ పేరే తెలంగాణ కదా, నువ్వు ఆంధ్రలోనే పుట్టినావు అనుకుంటున్నా. నేను అనుకుంటున్నా అంటే ఆరోపణలు వస్తున్నాయి. కల్వకుంట్ల అజయ్ పేరు నువ్వు పేరు మార్చుకున్నావు, నువ్వు కాదురా బాబు, నువ్వే పెద్ద బ్లాక్ మెయిలర్. నీ అయ్యా నువ్వు పుట్టంగానే వాడు నందమూరి ఎన్టీఆర్ కాళ్ళు మొక్కి అజయ్ ఎవడన్నా పుట్టినాక పుట్టుమచ్చలు మారుస్తాడా? పుట్టుమచ్చల పేరు మారుస్తాడు ఎవడన్నా? పేరే మార్చిండు వాడే పెద్ద వాళ్ళ అయ్యే వాడే బ్లాక్ మెయిలర్ వ్యవస్థను పుట్టించిందే వాళ్ళు. ఇక బ్లాక్ మెయిలర్ అని చెప్తే ఆ పదానికి సిగ్గేస్తుంది, ఆ పదమే కనబడదు అసలు. బ్లాక్ మెయిలర్ అనేది కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు, కేసీఆర్ బ్లాక్ మెయిలర్లు. బ్లాక్ మెయిలర్ల వాళ్ళ పునాదుల నుంచి వచ్చింది బ్లాక్ మెయిలర్ కదా వాళ్ళు. ఇప్పుడు మల్లన్న మీద 10 ఏళ్ళు గడ్డి పీకినావా, గుడ్డుకూరల పళ్ళు తోయినావా? ఏం చేసినావు? 10 ఏళ్ళు ఏం చేసినావు? ఇవాళ ఉన్న ఏనుగు రాకేష్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు? ఆయన ఏంది అని కథ ఏందో చెప్పరాదు. నువ్వు బీజేపీ టైప్ అయ్యి నువ్వు యువతలో గెలుస్తున్నావు కాబట్టి ఇప్పుడు ఎట్లుంటది అంటే పరిగెత్తే గుర్రానికి కాళ్ళలో కట్ట పెడతారు, గెలుస్తున్న గుర్రాన్ని కాళ్ళలో కట్ట పెడితే ఇరుగుతుంది. కాళ్ళ పరిగెత్తేటప్పుడు కట్టు ఉంటుందా? ఇరుగుతుంది. ఏదైతే రాకేష్ రెడ్డి పేరు చెప్పారు, సో అతను గతంలో బీజేపీ పార్టీలో అక్కడ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చారు, సీట్ ఇచ్చారు అతను. సో అదే ద్వారా తీర్మార్ మల్లన్న కూడా గతంలో బీజేపీ పార్టీలో ఉన్నారు, సో తను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వచ్చారు కాబట్టి సీట్ ఇచ్చారు అని చెప్పేసి ఆరోపణ. కాదు, ప్రశ్నించే గొంతు. ఒకసారి రాకేష్ రెడ్డిని చూసుకో, ఒకసారి తీన్మార్ మల్లన్నని చూసుకో. తీన్మార్ మల్లన్న ఒక బీసీ సామాజిక వర్గం నుంచి అంటే మాల్మూర గ్రామం నుంచి చిన్న కుటుంబం నుంచి వచ్చిన తీన్మార్ మల్లన్న ఇవాళ ఒక అంగిలాగేసుకొని కాళ్ళలో తిరిగితే ఇవాళ ఎందుకు వరుస్తలేదు ఈ సమాజం? ఎందుకు ఇవాళ కేటీఆర్ కు 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ అయ్యే జాగిరా? నువ్వు బాత్రూమ్లు కడిగేది రా భయ్, యుఎస్ లో అమెరికాలో బాత్రూమ్ కట్టని మరి ఈడొచ్చి బరాబర్ ఎట్లా వెళ్ళావు? ఇలా రాకేష్ రెడ్డికి ఆస్తులు ఎక్కడి? వాళ్ళ మావ బెంగళూరులో ఉంటాడు, నారాయణ రెడ్డి, మరి ఆయనకి ఎక్కడి ఆస్తులు? అరే మీరంతా దొంగ పల్లంగా పనిచేసి ప్రశ్నించే వ్యక్తి తీన్మార్ మల్లన్న ప్రశ్నించిండు, ప్రశ్నిస్తాడు.
ప్రశ్నలకు సమాధానం చెప్పే వ్యక్తి. మీరు ప్రశ్న ఇదే తీన్మార్ మల్లన్న గతంలో విద్యార్థుల పట్ల అంటే అతను ఇనిషియల్ స్టేజ్ లో వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు అందరు విద్యార్థుల్లో ఉన్న వ్యక్తి. సో తర్వాత తను ఎలాగైతే ఎదుగుతున్న క్రమంలో విద్యార్థులు అంటే ఇంతకుముందు కూడా చూసిన కొంత విద్యార్థులు అంటే మా బయటలో వేయలేని పరిస్థితి ఉంది అండ్ అలాగే జియో 46 స్టార్టింగ్ లో వ్యతిరేకించారు. ఇప్పుడు జియో 46 బాధితుల గురించి ఒక్క రోజు కూడా న్యూస్ రావట్లేదు అని చెప్పి నేను ఒకటే చెప్తా ఉన్నా. తీన్మార్ మల్లన్న యూనివర్సిటీ విద్యార్థులు తక్కువ చేసిండు, తక్కువ చూసిండు, మా బయట లేదంటే మరి సుదర్శన్ ఎవరు? సుదర్శనే కానీ నిదర్శనం. సుదర్శనం ఓయిలో అయిన సుదర్శనే, ఈ మురళి కేసులో ఉన్న సుదర్శనే నిలువెత్తు సాక్ష్యం పోయి ఇక సాక్ష్యం కూడా కళ్ళ కాపాడకపోతే మరి మీరు ఎటు కళ్ళుండి కాలరాని కబూతులకు ఏం చెప్తాం మనం? ఏం చెప్పగలుగుతాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ పక్కన రైట్ హ్యాండ్ లెక్క ఉండి ఆయన ఒక బీసీ వ్యక్తి దాడులకు ప్రభుత్వాలను ఎదిరించి, సరే నువ్వు ఓ మగపిల్లగానివి, నువ్వు చేసిన పోరాటం ఏందో చెప్పు. సుదర్శన్ కంటే మల్లన్న కంటే చేసిన పోరాటం ఏందో చెప్పు, నువ్వు చెప్పు. ఏమన్నీ ఎట్లా అంటే పబ్లిసిటీ కోసం ఈ ఛానల్ వస్తే మాట్లాడి ఆ స్టేటస్ లో వాట్సాప్ లో పెట్టుకునే అంత అదే గాని పెద్ద పోరాటాలు ఈ నా వాట్సాప్ ఫేస్బుక్ లలో పోరాటాలు రా, ప్రజలోకి రా, కొట్లాడు, గజ్జేయాలి, అవన్నీ ఫాల్తు. ఓవరాల్ గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో తీన్మార్ మల్లన్న ఎలాగైనా గెలుస్తారని చెప్పి మీరు అనుకుంటారా? ఆల్రెడీ విన్నఫ్ లో ఉన్నాడు కాబట్టి మళ్ళీ దాన్ని అడగడం వేస్ట్. సముద్రానికి ఆనకట్ట వేయలేం కదా, విన్నఫ్ అది. ఉస్మాన్ యూనివర్సిటీలో వీసీల పదవి కాలం అయిపోయిన నేపథ్యంలో కొత్త ఇన్ఛార్జ్ వీసీని తీసుకొచ్చారు. సో అయిపోయిన వీసీ రవీందర్ ఎవరైతే ఉన్నారో సో వారు ఎట్లా చేశారు పని 3 సంవత్సరాలు? ఎట్లా ఉండే అంటే ఒక దొంగని పట్టుకొచ్చి దొడ్లో కట్టేస్తే ఎట్లుంటది? మేము పాలిచ్చే బర్రెని పెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇప్పుడు ఏం చేసినాం అంటే పాలిచ్చే బర్రెనే మేము తెచ్చుకున్నాం. ఒక నియంత అంటే నేను ఒకటే మాట చెప్తా, పశువు కంటే ఇంకేదైనా బలమైన తిట్టుంటే అది వర్తిస్తుంది రవీందర్కి. రవీందర్ గారంటలోనే గాడిదంట, నువ్వు గారంటున్నావు. నిన్న తన కాలము పదవి ముగించే దశ వచ్చింది. సరే మంచి దొంగో లంగో నయీం లాంటినే మనం మోసిన రాష్ట్ర దేశం ఇది. మరి నయీంనే మోసిన వాళ్ళం, నయీంనే అంతో ఇంతో కాపాడుకున్న వాళ్ళం, దొంగో లంగో అని నిన్న పోయి కలుద్దాం అనుకున్నాం. బొకే ఇచ్చి ఆల్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలుద్దాం అనుకుంటే నిన్నటికి నిన్న గిడ చేతగాని దద్దమ్మ చౌట లెక్క పోలీసులను పెట్టుకొని బీ సెక్యూరిటీని పెట్టుకొని నిన్న ఆపుకున్నాడు. తను ఆపితే గేట్లో ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన వాళ్ళం, వాడు పెట్టుకునే పిల్లి బిత్తిరి గేట్లకు మేము ఆగుతామా? కంచెలు దూకినాం, కంచెలు దాటి రవీందర్ కాడి వరకే దండం పెట్టిండు. తప్పైంది అని దండం పెట్టి భావోద్వేగంతో మాట్లాడుతా ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన కొత్త వీసీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇన్ఛార్జ్ వీసీ ఉన్న దానకిషోర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? దానకిషోర్ గారికి స్వాగతం. అంటే ఈ దొంగ చేసిన తప్పులను దానకిషోర్ కొంచెం సరిదిద్దాలి కాబట్టి కొన్ని లోపాలు చెప్పి సరి చేసుకుని ఓయిని మెరుగైన విద్యకు, మెరుగైన విద్యార్థులను మెరుగుపరిచే ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చి యూనివర్సిటీ డెవలప్మెంట్ చేసే విధంగా ప్లస్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు వచ్చిన ప్రజాపాలన గవర్నమెంట్ లో ఎక్కువ ఫండ్ రైజింగ్ తీసుకురానికి, బడ్జెట్ ని ఎక్కువ తీసుకురానికి ప్రయత్నాలు చేస్తాం. ఖచ్చితంగా చేసే విధంగా డిమాండ్ చేస్తాం. ఆయన మా సానుకూలత పర్సనే. తను ఇది కాదు అంటే కేసీఆర్ నియంత్రణ పాలన అయితే అటు ఉండినాం కానీ ఇప్పుడే ఇటే ఉన్నాడు, మాకు బెటర్ గానే ఉన్నాడు.